టాప్ HDFS అడోబ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ కమాండ్స్ చూద్దాం. వన్ బై వన్ చూద్దాం. ఈజీ ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. చిన్న చిన్నవి ఉన్నాయి, ఏం పెద్ద టఫ్ కూడా లేవు. ఫస్ట్ చూడండి, అడోబ్ అడోబ్ FS /LS అని ఉంది. LS ఏం చేస్తుంది, దానిలో ఉన్న ఫైల్స్ని డైరెక్టరీస్ని లిస్ట్ చేస్తుంది. నువ్వు ఇలానే రాయొచ్చు, లేకపోతే HDFS DFS / అక్కడ కమాండ్ పెట్టచ్చు. ఓకే, బేసిక్ ఏముంటాయి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఏముంటారు, యూజర్ ఉంటారు, గ్రూప్ ఉంటారు, అడర్స్ ఉంటారు. ఇట్లా ఇవ్వచ్చు. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఆప్షన్ యూజర్కి ఇవ్వచ్చు, గ్రూప్కి రీడ్ అయిన ఆప్షన్ ఇలా ఇవ్వచ్చు. జస్ట్ నేను రీడ్ ఆప్షన్ ఇస్తాను, ఎలాగంటే రీడ్ ఇచ్చి డాష్ పెడితే అట్లా ఉంటుంది అనమాట. రీడ్ రైట్ ఆపరేషన్స్ ఉంటాయి, ఎగ్జిక్యూట్ ఆప్షన్స్ ఉంటాయి. మన చేతులు ఉంటాయి, ఎవరికి రీడ్ ఆపరేషన్ ఇవ్వాలి, రైట్ ఆపరేషన్ ఉండాలి, ఎవరికి ఎగ్జిక్యూట్ ఆపరేషన్. రీడ్ అంటే కేవలం చదువుతాడు, ఏం చేంజెస్ చేయలేదు. రైట్ అంటే వాడు చేంజెస్ కూడా చేయగలుగుతాడు అనమాట. ఓకే, ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ కూడా మనం ఇవ్వచ్చు. ఎప్పుడైతే అర్థమైందా, ఇలానే రాయొచ్చు. HDFS DFS / అని కూడా పెట్టచ్చు. ఇప్పుడు HDFS ఇంకోటి MKDR ఉంటుంది. ఏం చేస్తుంది, ఒక కొత్త డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది. ఇంకోటి రెండు ఉంటాయి, కాపీ ఫ్రమ్ లోకల్, కాపీ టు లోకల్. ఇది ఏం చేస్తుంది, లోకల్ నుంచి ఒక ఫైల్ని కాపీ చేస్తుంది. అది లోకల్ ఫ్రమ్. ప్రతి దాంట్లో చూడండి, దిస్ ఈజ్ ద మెయిన్ కమాండ్, LS ఈజ్ ద మెయిన్ కమాండ్. ఇక్కడ మనం పార్ట్ ఇచ్చేస్తాం. ఇక్కడ మేక్ డైరెక్టరీ దిస్ ఈజ్ ద మెయిన్ కమాండ్. ఇక్కడ మనం పార్ట్ ఇచ్చేస్తే ఆ లొకేషన్లో కొత్త డైరెక్టరీని క్రియేట్ అవుతుంది. ఇంకా కాపీ ఫ్రమ్ లోకల్. సో ఇక్కడ ఈ పార్ట్ నుంచి నేను ఆ ఫైల్ని కాపీ చేయాలనుకుంటే ఈ కమాండ్ వాడాలి, లోకల్ కాపీ ఫ్రమ్ లోకల్. నేను ఒక ఫైల్ని ఆ లోకల్ ఈ పార్ట్లోకి నేను కాపీ చేయాలనుకుంటే కాపీ టు లోకల్ అని పెట్టుకోవాలి. ఇంకా సేమ్ పుట్ అండ్ గెట్ కమాండ్స్ కూడా అలానే పడుతుంది. ఏదైనా ఫైల్ని నేను ఒక లొకేషన్ నుంచి డెస్టినేషన్ లొకేషన్కి పుట్ చేయాలంటే పుట్ కమాండ్ వాడతా. ఒక డెస్టినేషన్ లొకేషన్ నుంచి ఒక ఫైల్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే గెట్ కమాండ్ వాడతా. నెక్స్ట్ క్యాట్ కమాండ్ ఉంటుంది. ఒక ఫైల్ లోపల ఉన్న కంటెంట్స్ని చూడాలంటే క్యాట్ కమాండ్ వాడతాం. ఓకే, ఇంకా అడోబ్ FS RM కమాండ్ ఏం చేస్తుంది, ఫైల్ని రిమూవ్ చేస్తుంది. ఇంకోటి RMDR అండి. ఏం చేస్తుంది, ఇది డైరెక్టరీని రిమూవ్ చేస్తుంది. RMDRకి డిఫరెన్స్ అదే. RM ఏం చేస్తుంది, జస్ట్ ఫైల్ని రిమూవ్ చేస్తుంది. RMDR ఏం చేస్తుంది, డైరెక్టరీని రిమూవ్ చేస్తుంది. ఇంకోటి RM_RL ఉంది. ఇక్కడ రైట్ సైడ్ అంటే లొకేషన్సే పార్ట్ ఇస్తున్నాం. సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ కమాండ్స్ ఏంటి, LS అంటే లిస్ట్ కమాండ్, MK అంటే డైరెక్ట్ క్రియేట్ చేస్తుంది, కాపీ ఫ్రమ్ లోకల్ అంటే ఒక ఫైల్ని ఆ లొకేషన్కి కాపీ చేస్తుంది, కాపీ టు లోకల్ అంటే కాపీ ఫ్రమ్ లోకల్ అంటే ఆ ఫైల్లో పార్ట్లో ఏదైతే ఉంటుందో ఫైల్ని అక్కడ నుంచి ఇంకో ఈ లొకేషన్కి కాపీ చేస్తుంది. కాపీ టు లోకల్ అంటే ఒక ఫైల్ని ఆ లొకేషన్కి కాపీ చేస్తుంది. ఇంకా పుట్ అంటే ఒక డెస్టినేషన్ నుంచి ఒక ఫైల్ని తీసుకోవడం, పెట్టడం, నేను రివర్స్ చెప్తున్నా, పెట్టడం. ఇంకా డెస్టినేషన్ నుంచి ఒక ఫైల్ని తీసుకోవడం గెట్ కమాండ్. ఇక క్యాట్ కమాండ్ ఫైల్ లోపల కంటెంట్స్ చెప్తుంది. ఇక RM కమాండ్ ఫైల్ని రిమూవ్ చేస్తుంది. RMDR కమాండ్ డైరెక్టరీని రిమూవ్ చేస్తుంది. ఇంకా RM_R. ఇప్పుడు ఏముంటుంది, డైరెక్టరీ లోపల చాలా ఇట్లా ఫైల్స్ ఉంటాయి, లూప్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ని రికర్సివ్గా రిమూవ్ చేస్తుంది. రికర్సివ్గా డాటా ఏదైతే ఉంటుందో రిమూవ్ చేసేది RM_R అనమాట. ఇంకోటి హెల్పర్స్ లాస్ట్కి చెప్తాను, నేను ఆల్రెడీ రాసినాను. ఇంకా 11th కమాండ్ ఏంటిది, CHMOD చేంజ్ పర్మిషన్. చెప్పిన రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంటాయి. ఇది రీడ్ పర్మిషన్ అనుకున్నాం, 5 అనే రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ 5 పర్మిషన్. సో ఇట్లా మనము పర్మిషన్స్ మార్చచ్చు ఎట్లా, CHMOD కమాండ్తో. నెక్స్ట్ CHOWN. ఒక డైరెక్టరీకి ఫైల్కి ఓనర్ ఉంటాడు, ఫైల్ ఓనర్ ఉంటాడు. ఆ ఓనర్ మార్చాలంటే CHOWN కమాండ్ వాడాలి. పక్కన ఎవరికైతే కొత్త యూజర్ పేరు ఇవ్వాలి, దానిలో ఇంకా సబ్ గ్రూప్ ఉంటే న్యూ గ్రూప్ పెట్టాలి, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ గ్రూప్ని ఏదైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ తీసేసి కొత్త గ్రూప్ని పెట్టాలనుకుంటున్నాం, అప్పుడు CH గ్రూప్ అని వాడాలి. ఓకే, నెక్స్ట్ MV కమాండ్. MV కమాండ్ ఏం చేస్తుంది, ఫైల్ని మూవ్ చేస్తుంది. నెక్స్ట్ DU కమాండ్. ఏదైతే ఒక ఫైల్ ఉంటుందో అది ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ డిస్క్ స్టోరేజ్ అని ఆక్యుపై చేసేది DU కమాండ్ చెప్తుంది. ఇంకా DF కమాండ్ కూడా
ఇది ఏం చేస్తుంది అంటే టోటల్ HDFS స్టోరేజ్ స్పేస్ని చెక్ చేస్తుంది. ఇలా రెండు ఉంటాయి. ఇక్కడ ఇట్లా హెచ్ పెట్టినా కదా, ఇప్పుడు హెచ్ పెట్టినా కదా ఎట్లా పనిచేస్తుంది అంటే హ్యూమన్ రీడబుల్ ఫామ్లో ఇస్తుంది. అంటే కేబీస్ ఫామ్స్లో, ఎంబీ ఫామ్లో, ఇంత ఎంబీ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఫైల్ ఉంది, జీబీ ఫామ్లో ఇస్తుంది. ఇక ఎస్ అనేది ఒకవేళ SD ఇట్లా పెట్టి ఎస్ పెట్టినాకో సమ్మర్ ఇస్తుంది అనమాట. హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్, అదేనమాట రెండు డిఫరెన్స్. ఇంకోటి టేల్, ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు దాని ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, ఫైనల్ పాయింట్ ఉంటుంది. ఏదైతే ఫైనల్ పాయింట్ ఉంటుంది దాన్ని టేల్ అంటారు. ఆ టేల్ లొకేషన్లో ఏముంది ఫైల్ కంటెంట్ చూసుకోవాలంటే టేల్ వాడతాం. ఇంకా టెక్స్ట్, ఏదైనా ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా రాయాలనుకుంటే టెక్స్ట్ కమాండ్ వాడచ్చు. లేకపోతే ఇలా GEDT కమాండ్ ఉంటుంది, అది కూడా వాడచ్చు. సేమ్ దాంట్లో పనికి వస్తుంది. అది కూడా ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఏమన్నా నువ్వు చేయాలనుకుంటే చేంజెస్ రైట్ చేయాలంటే ఆ టెక్స్ట్ ఫైల్ని. ఇంకోటి టచ్ జెడ్ అని ఉంటుంది. టచ్ జెడ్ ఏం పనికి వస్తుంది అంటే ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలంటే HDFSలో విత్ ఫైల్ సైజ్ ఈక్వల్స్ టు 0 byte ఫైల్ సైజ్ క్రియేట్ అవుతుంది విత్ సైజ్ ఆఫ్ 0 byte తోటి క్రియేట్ అవుతుంది. ఒక టచ్ జెడ్ అడోబ్లో, అదే అడోబ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టంలో ఏదైనా కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి విచ్ ఈస్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ 0 byte అంటే టచ్ జెడ్ వారు అయిపోతుంది. ఇక లాస్ట్ హెల్ప్ కమాండ్ ఉంటుంది. హెల్ప్ కమాండ్ అని పెట్టేసేసి లాస్ట్కి ఏ కమాండ్ ఇచ్చినా నువ్వు ఆ MKDIR ఇప్పుడు కమాండ్ ఇచ్చిన దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇంకా సమ్ కమాండ్స్ అన్నీ లిస్ట్ చేస్తుంది ఆ హెల్ప్ కమాండ్. ఓకే, ఇక్కడ మీకు కమాండ్ సరిగా కనిపించకపోయినా కింద డిస్క్రిప్షన్ లింక్లో నోట్స్ ఉంటాయి, అది ఓపెన్ చేసి ఇక్కడ 5.5 పేజ్ నెంబర్ అది చూసేసినాక మీకు అర్థమైపోతుంది, డీటెయిల్గా కనిపిస్తుంది. నేను నోట్స్ అయితే మంచి నీట్గా ఫోటో తీసి పెడతా డ్రైవ్ లింక్లో. ఆ లింక్ ట్యాప్ చేసిన ఆటోమేటిక్గా నోట్స్ ఓపెన్ అవుతాయి. డౌన్లోడ్ కూడా చేసుకొని చదువుకోండి. ఇక్కడ ఒక్కొక్కసారి వీడియో క్లారిటీ సరిగా వస్తలేదు, నేను చెక్ చేసుకుంటున్నా కానీ ఏమో మరి. ఓకే, థ్యాంక్ యూ.